రైట్ ఇక బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అనంతపురం జిల్లా తాడిపత్రికి చెందిన రామ్ పుల్లయ్య అనే వ్యక్తి తాడిపత్రి టౌన్ సిఐ సాయినాథ్ మధ్య జరిగిన సంభాషణ ఆడియో ఇప్పుడు వైరల్ గా మారింది. జేసీ ప్రభాకర్ రెడ్డి ఫోన్ నెంబర్ కావాలని సిఐ సాయినాథ్ ను రామ్ పుల్లయ్య అడిగారు. దీంతో సిఐ తానేమి మీ సర్వెంట్ ని కాదు, జేసీ ప్రభాకర్ రెడ్డి ఫోన్ నెంబర్ తానెందుకు ఇవ్వాలి అంటూ రామ్ పుల్లయ్యకు గట్టిగానే సమాధానం ఇచ్చారు. ఈ సమయంలో రామ్ పుల్లయ్య సిఐ సాయినాథ్ మధ్య తీవ్రమైన వాగ్వాదం చోటు చేసుకుంది. ఒకరినొకరు తిట్టుకున్నారు. మధ్య జరిగిన సంభాషణ ఆడియో వైరల్ కావడంతో జిల్లా ఎస్పీ జగదీష్ విచారణకు ఆదేశించారు. సార్ నమస్తే సార్. నమస్తే సార్ నా పేరు రామ్ పుల్లయ్య. జేసీ ప్రభాకర్ రెడ్డి గారిది ఒకసారి నెంబర్ చెప్తారు సార్ మాకు? మీరు రామ్ పుల్లయ్యనా? అవును సార్. యా ఊరు? తాడిపత్రి సార్, అంబేద్కర్ నగర్. నేను చెప్పాను నీకు. అవునవును, ఆయన బెదిరిస్తున్నాడు. మీరు కంప్లైంట్ ఇస్తా కానీ కంప్లైంట్ కట్టరు కదా మీరు, అందుకని నెంబర్ అడుగుతున్నా. ఏమంటాడు ఆయన? ఫోన్ చేసి నీ కథ చూస్తా అంటున్నాడు. ఎవరు? జేసీ ప్రభాకర్ రెడ్డి. ఎవరిని? నేనా? ఆయన కథ ఆయన ఏం కథ చెప్తాడో మళ్ళా ఫోన్ చేసి అడుగుదాం అనుకుంటే ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు, వేరే వాళ్ళతో చేపించినారు. ఆయన నెంబర్ మీరు తమరు చెప్తే ఏం కథ చూస్తాడో కూడా. అంతే కదా సార్? నీకు నంబరు? అవును కదా. ఎవరు నువ్వు? వచ్చి పోలీస్ స్టేషన్ గురించి కంప్లైంట్ ఏం మాట్లాడుతున్నావు? తెలుగు తెలుగు. అవును, తాడపత్రి టౌన్ సిఏ గారు కదా. ఏమి ఇంకా నేను నువ్వు పెట్టుకున్నటువంటి సర్వెంట్ కాదు. ఇంకెవరు? సర్వెంట్ కాదు. ఇంకెవరు? మీరు సర్వెంట్ అనుకుంటా? నేను మీరు సర్వెంట్ కాదు అంటున్నారు. మీరెవరు? నేను ఇన్స్పెక్టర్ని. అవును, ఇన్స్పెక్టర్ గారు. ఇన్స్పెక్టర్ని. సర్వెంట్ కాదు నేను. ఇంకెవరు పెట్టినారు మీరు సర్వెంట్ గా మిమ్మల్ని? రైట్ ఇక ఈ ఆడియోకి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ ను అందించడానికి మా కరెస్పాండెంట్ నాగేంద్రనాథ్ రెడ్డి ఫోన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. నాగేంద్రనాథ్, చెప్పండి. జమీమా తాడిపత్రి టౌన్ బ్యాంక్ ను ప్రక్షాళన చేయాలనే ఉద్దేశంతో 3 రోజుల క్రితం టౌన్ బ్యాంక్ లో జేసీ ప్రభాకర్ రెడ్డి దీనికి సంబంధించి సమావేశం పెట్టుకున్నారు. ఎవరైతే టౌన్ బ్యాంక్ లో రుణాలు తీసుకున్నారో వాళ్ళందరినీ ఖచ్చితంగా పిలవాలనేసి టౌన్ బ్యాంక్ సిబ్బందికి చెప్పారు. అయితే ఈ రామ్ పుల్లయ్య అనే వ్యక్తి టౌన్ బ్యాంక్ లో రుణం తీసుకున్నప్పటికీ ఇంటికి వెళ్లి టౌన్ బ్యాంక్ సిబ్బంది చెప్పినప్పటికీ ఆయన సమావేశానికి హాజరు కాలేదు. ఇదే విషయం వాళ్ళు ఒకసారి దీన్ని రిఫర్ చేయాలనేసి జేసీ ప్రభాకర్ రెడ్డి సిబ్బందికి చెప్పడంతో టౌన్ బ్యాంక్ సిబ్బంది ఫోన్ చేసి ఆయనకు చెప్పడం జరిగింది. అయితే మేము ఒకవేళ రుణం టౌన్ బ్యాంక్ సిబ్బంది అసలు టౌన్ బ్యాంక్ జేసీ ప్రభాకర్ రెడ్డికి ఏం సంబంధం? రామ్ పుల్లయ్య అనే వ్యక్తి టౌన్ బ్యాంక్ సిబ్బంది పైన ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. ఒకవేళ రుణం తీసుకుంటే మీరు నోటీస్ ఇవ్వాలి కానీ ఇంటికి వచ్చి బెదిరించడం ఏంటి అనే విధంగా ఇద్దరి మధ్య సంభాషణ టౌన్ బ్యాంక్ సిబ్బందికి ఆయన కొంత జరిగింది. ఇదే విషయాన్ని ఆయన తన జేసీ ప్రభాకర్ రెడ్డి అనుచరులకు చెప్పారు. జేసీ ప్రభాకర్ రెడ్డి అనుచరులు రామ్ పుల్లయ్యకి ఫోన్ చేసి జేసీ ప్రభాకర్ రెడ్డి మాట్లాడతారని చెప్పడం జరిగింది. జేసీ ప్రభాకర్ రెడ్డి మర్యాద పూర్వకంగానే మాట్లాడడం జరిగింది. అయితే దీనికి సంబంధించి మీకు ఏం సంబంధం అన్నట్లు ఆయన చెప్పడం జరిగింది. దానిపైన జేసీ ప్రభాకర్ రెడ్డి కూడా కొద్దిగా ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. ఆగ్రహం వ్యక్తం చేయడంతో అదే విషయం పైన రామ్ పుల్లయ్య తాడిపత్రి టౌన్ పోలీసులకు కంప్లైంట్ చేశారు. ఇదే విషయమై మరి సిఐకి తాడిపత్రి సిఐ సాయినాథ్ ఫోన్ చేసి నాకు జేసీ ప్రభాకర్ రెడ్డి నెంబర్ కావాలి, నాకు జేసీ ప్రభాకర్ రెడ్డి నన్ను బెదిరించారు, వాళ్ళ మనుషులు ఫోన్ చేస్తుంటే మరీ లిఫ్ట్ చేయడం లేదు, నా దగ్గర జేసీ ప్రభాకర్ రెడ్డి నెంబర్ లేదు, నాకు ఆయన ఫోన్ నెంబర్ కావాలని సిఐ సాయినాథ్ అడగడం జరిగింది. ఒకవేళ మీకు ఏమన్నా అలాంటివి ఏమన్నా ఉంటే స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇవ్వండి, ఇక్కడ వచ్చి మాట్లాడేది అనేది ఆయన సిఐ గారు రామ్ పుల్లయ్యకి చెప్పడం జరిగింది. అయితే పబ్లిక్ మీరు సర్వీస్ చేయకుండా ఎలా సిఐగా ఉన్నప్పుడు ఎలా చేస్తారనే దానిపైన ఇద్దరి మధ్య వాగ్వివాదం జరిగింది. అయితే తీవ్ర పదజాలంతో ఇద్దరు ఈ సిఐ గాని అలాగే రామ్ పుల్లయ్య గాని మాట్లాడుకోవడం అది ఎస్పీ దగ్గర స్థాయి వరకు వెళ్ళింది. ఎవరైతే మాట్లాడుకున్నారో ఈ ఆడియో మొత్తం అంతా ఆయన ఎస్పీ గారి దృష్టికి వెళ్ళి ఎస్పీ కూడా వీటిపైన ఏం జరిగిందని దానిపైన విచారణకు ఆదేశించారు. అయితే ఈ టౌన్ బ్యాంక్ ఇదంతా మొత్తం జరుగుతుంది అనేది చెప్పడం జరిగింది. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ నాగేంద్రనాథ్.